మొన్న మీకు చెప్పాను కదండీ! నేను ఒక 2, 3 డేస్ బిజీగా ఉంటానని. మా అక్కయ్య వాళ్ళ పాప, మా మావయ్య కొడుకు వీళ్ళొచ్చారనమాట. ఎందుకొచ్చారంటే, మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడు నేను సాయిబాబాకి మొక్కానండి. ఏంటంటే, మా మావయ్య కొడుకు వీడు, ఈ గాడిద వీడేం చేశాడంటే, మా అన్నయ్య కూతురు అంటే స్వరూప వాళ్ళ మామయ్య కూతుర్ని వాడు పెళ్లి చేసుకోనన్నాడనమాట. అదేమో వీడిని ఇష్టపడుతుంది, వీడు ఇష్టపడ్డాడు. కానీ ఎందుకో చేసుకోనన్నాడు గాడిద. కానీ మళ్ళీ ఒప్పుకొని చేసుకున్నాడులేండి. వాళ్ళ పెళ్ళి అవుతే నేను అన్నదానం చేస్తాను అనేసి సాయిబాబాకి మొక్కుకున్నాను. ఇంకా నాకు ఆ టెంపుల్ గుర్తుకులేదు. మేము అడుగుతూ అడుగుతూ వెళ్ళామన్నమాట. ఇంకా వీడు దొరికిన వాళ్ళందరినీ అరే అడగరా ఓల్డ్ టెంపుల్ అని అడుగు అడుగు అంటే వాడు అడుగుతూ ఉన్నాడు. ఇది 20 years బ్యాక్ దేనా, ఇది 20 years బ్యాక్ దేనా, ఎక్కడుంది ఆ టెంపుల్ అని సాయిబాబా టెంపుల్ అడుగుతూ వెళ్ళామన్నమాట. 4 రోజులు అయింది కాబట్టి టెంపుల్ గుర్తుకులేదండి ఎక్కడుందో. ఏంటంటే వీడు పెళ్లి చేసుకుంటే అన్నదానం చేస్తాననేసి నేను మొక్కుకున్నాను అనమాట. ఇది 15 years తర్వాత అయ్యిందండి. 15 years అంటే వస్తూ వెళ్తున్నారు కానీ ఎప్పుడు అక్కడికి టెంపుల్కి వెళ్ళి ఇది చేయలేదు. ఈసారి ఇంకా వాడికి అబ్బాయి కూడా పుట్టాడు కదా, సరే ఇంకా వచ్చారు కదా అనేసి ఒక పని మీద వచ్చారు వాళ్ళు. సిటీకి వస్తే ఇంకా ఇంటికి రమ్మని చెప్పాను. అలా టెంపుల్కి వెళ్ళి వచ్చామన్నమాట. అర్చన టికెట్ తీసుకుని ఇంకా అందరికీ అర్చన చేశాడు పూజారి. ఇంకా ప్రసాదం తీసుకొని వెళ్ళామండి. వెళ్ళి ఇంకా అక్కడ ప్యాక్స్ చేసుకొని వెళ్ళాం కదా, ఇంకా అందరికి కూడా అన్నదానం చేసేసి వచ్చేసామన్నమాట. ఇది అప్పుడు వీడి పెళ్ళి గురించి మేము మాట్లాడితే, ఇప్పుడంటే జియోలు కానీ అర్ధరాత్రి వెళ్ళి టెలిఫోన్ బూత్ దగ్గర కూర్చుంటేనండి మాట్లాడుకోవడం అది ఇది ఉండేది కదా. అప్పుడు నిమిషానికి ₹1 కదా. మా ల్యాండ్లైన్ ఫోన్కి 8,000 ఏమో వచ్చిందండి వీడి పెళ్లి విషయం మేము అందరం కలిసి మాట్లాడుకోవడానికి. ఈ గాడిద వీడేమో అస్సలు చేసుకోనని కూర్చున్నాడు. వీడి పెళ్లి చేసుకుంటే ఇంకా మా అన్న వాళ్ళ పాపని అంటే మా పెద్దమ్మ కొడుకు కూతురు అనమాట. ఇది ఇంకా దీన్ని పెళ్లి చేసుకుంటే అన్నదానం చేస్తానని మొక్కుకున్నాను కాబట్టి అలా ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చామన్నమాట. సాయిబాబా టెంపుల్ ఇది మేము పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు మొక్కుకున్నాను కాబట్టి అదే టెంపుల్కి వెళ్ళి అన్నదానం చేయాలనుకున్నాను. పులిహోర చేసుకుని వెళ్ళి వచ్చామన్నమాట. ఇంకా వాడు హైదరాబాద్కి వస్తున్నాడని తెలిసి ఇంకా సరే అని ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందుకే నేను 2, 3 డేస్ చాలా బిజీగా ఉంటానని చెప్పాను. ఇంకా మా వాళ్ళు తీసుకొచ్చినవి అవి ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అనేది నేను అన్నీ కూడా చూపిస్తాను. నాకు ఇష్టమైనవి ఏ ఉంటాయో మీకు తెలుసు కదా, కంకులు, పల్లీలు, ఆనపకాయలు, చీకుడు గింజలు, రేగిపళ్ళు ఇవే ఉంటాయి కదండి. ఇంకా పలహారాలు కూడా తీసుకొచ్చారు. వీళ్ళు ఏమేమి తీసుకొచ్చారు అనేది కూడా నేను చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళి వచ్చామన్నమాట. అందుకే నేను 2, 3 డేస్ బిజీగా ఉంటానని చెప్పాను కదండి. ఇదండి విషయం. ఎవరైనా వచ్చినప్పుడు వీడియోస్ చేయడం కుదరదు కదా, అందుకే చెప్పాను.